శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. ఓం శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో మనకి 2026వ సంవత్సరంలో శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం పూజకు సంబంధించి అన్ని పూజా సామాగ్రి అండి. మొత్తం కూడా ఈ కిట్లో అయితే 45 రకాల కన్నా ఎక్కువ ఐటమ్స్ అయితే ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేనే స్వయంగా అయితే ఏవి ఉపయోగపడతాయో ప్రతిదీ కూడా ఒక లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి ఆ ఐటమ్స్ అనేటివి ఒక కిట్ రూపంలో అయితే అందిస్తున్నాను. పసుపు కుంకుమ దగ్గర నుంచి అలానే అగ్గిపెట్టె వరకు ప్రతి వస్తువు కూడా అమ్మవారికి ఇష్టమైనటువంటి మంగళకరమైన వస్తువులన్నీ కూడా ఈ కిట్లో అయితే ఉన్నాయండి. ఈ కిట్ కాస్ట్ కూడా చెప్తానండి. ఖచ్చితంగా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇందులో పెట్టినటువంటి వస్తువులు ఏ విధంగా మనం ఉపయోగించాలి ప్రతిదీ కూడా క్లియర్గా తెలియజేస్తున్నానండి. తప్పకుండా చివరి వరకు చూడండి. ముందుగా అయితే ఈ కిట్ బాక్స్ అయితే ఇలా ఉంటుందండి. ఈ కిట్ ఓపెన్ చేయగానే మీకు ఒక A4 సైజ్ షీట్లో మొత్తం ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి ఈ షీట్ అనేది ఖచ్చితంగా అందరికీ పంపిస్తానండి. మొత్తం కూడా 45 రకాల ఐటమ్స్ కన్నా ఎక్కువ ఉంటాయండి. మన ఛానల్ తరపున ఎవరైనా తీసుకుంటే ప్రతిదీ కూడా వాళ్ళకు ఒక గుర్తుగా ఉండాలి అని నేనైతే స్వయంగా ఒక 2 ఐటమ్స్ అయితే నేను ఈ కిట్లో అయితే యాడ్ చేయడం జరిగిందండి. ఒక నా తరపున ఈ మీ అందరికీ ఒక గిఫ్ట్గా అయితే అనుకోండి. అండ్ మన దగ్గర ఏవి తీసుకున్నా కూడా ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి. ఇప్పుడైతే ఏ ఐటమ్స్ని ఎలా వాడాలి ప్రతిదీ కూడా క్లియర్గా తెలియచేస్తాను. ఇక్కడైతే ఈ సంవత్సరం ప్రత్యేకంగా నేను బాక్స్లో పసుపు కుంకుమ అనేది పెడుతున్నానండి. ఈ పసుపు అనేది మనకి మిషన్లో ఆడిచ్చిన పసుపు ఉంటుంది కదండి. మేమే స్వయంగా దగ్గరుండి ఈ పసుపుని అయితే ఆడించి అయితే మేమైతే అందరికీ ప్రొవైడ్ చేస్తున్నాము. ఈసారి బాక్సెస్ ఎందుకు పెట్టానంటే లాస్ట్ టైం నేను వారాహి అమ్మ కిట్టు పెట్టినప్పుడు ఒక 2-3 పార్సల్స్ కవర్లో పెట్టినప్పుడు అవి బ్రేక్ అయిపోయి మొత్తం అంతా పాడైపోయాయండి. సో అందుకని ఈ ప్రాబ్లం ఎవరు ఫేస్ చేయకూడదు అని ఈసారి బాక్స్లో కొద్దిగా సెక్యూర్గా ఉండాలి అని పసుపు కుంకుమ బాక్స్లో అయితే పెట్టి మీ అందరికీ కూడా ఇస్తున్నానండి. పసుపు కుంకుమ రెండు కూడా మనకి 100 గ్రామ్స్ అయితే ఉంటుందండి. తర్వాత ధూప్ కప్స్ అండి. ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఇంట్లో సాంబ్రాణి ధూప్ కప్స్ అనేటివి ఉంటే ఇంట్లో ఒక పాజిటివిటీ ఉంటుంది కదా. అమ్మవారి పూజలో కానీ ఏ పూజ చేసినా కూడా ఇంట్లో ధూపం అనేది వెలిగిస్తే చాలా మంచిదండి. నేను ఎప్పుడు వాడేటువంటి నైవేద్య ధూప్ కప్స్నే ప్రతి సంవత్సరం ప్రతి కిట్లో కూడా పెడతానండి. అలానే ఇప్పుడు కూడా నైవేద్య ధూప్ కప్స్ అయితే పెట్టాను. అలానే కడ్డీలు పెట్టానండి. అగరబత్తీలు అయితే పెట్టాను. తర్వాత అమ్మవారికి తాంబూలంగా జాకెట్ పీస్ని అయితే ఒక ఎరుపు రంగు జాకెట్ పీస్ని అయితే పెట్టడం జరిగిందండి. తర్వాత చిట్టి గాజుల మాల అండి. 3 రకాల కలర్ ఎరుపు పసుపు పచ్చ ఈ 3 రంగులతో కలిపి ఒక మాల అయితే చిట్టి గాజుల మాల అయితే పెట్టడం జరిగిందండి. తర్వాత ఒక సింగార్ సెట్ అండి. సింగార్ సెట్ అంటారు, సౌభాగ్య సెట్ అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఇందులో ఏంటంటే మనకి ఒక 2 గాజులు, కాటుక, బొట్టు, రబ్బర్ బ్యాండ్, కొన్నిట్లో అయితే మెహందీ ఉంటుంది. సో ఇలా ఉంటుందండి. ఇవేంటంటే అమ్మవారికి మనము వాయనం ఇచ్చేటప్పుడు మనం ఆ తాంబూలంలో పెట్టి మనం అమ్మవారికి ఇస్తే చాలా నిండుగా ఉంటుందండి. దీన్ని నిండు వాయనం అనే పేరుతో కూడా పిలుస్తారు. తర్వాత దూది వస్త్రం అండి. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి. ఇది దూది వస్త్రం. ఇది ఎందుకు వాడతారండి అంటే మనం అమ్మవారికి కానీ ఏ పూజలో అయినా సరే షోడశోపచార పూజ చేస్తాం కదండి. మనం పూజలో ఒక్కోసారి పూలమాలలు లేనప్పుడు వీటిల్నే మనం యజ్ఞోపవీతంగా అమ్మవారికి పూలమాలలాగా అయితే మన అమ్మవారి ఫోటోకి అయితే వేసుకోవచ్చండి. అందుకని దూది వస్త్రం అనేది ఎక్కువగా అయితే ప్రతి కిట్లో కూడా పెడుతూ ఉంటాను. తర్వాత అమ్మవారి పూజలో ఎరుపు వత్తులండి. ఎర్ర వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిది. పసుపు వత్తులు అమ్మవారు ఉంటే ఖచ్చితంగా అయ్యవారు పెడతారు కాబట్టి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి పసుపు వత్తులతో దీపారాధన చేస్తే చాలా మంచిదండి. తర్వాత నార్మల్ వత్తులు, ఇంకా మీరు ఎక్కువ దీపాలు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఈ నార్మల్ వత్తులు కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. తర్వాత గుండు వత్తులు ఎవరైనా పంచహారతులు ఇవ్వడానికి, లేదా మీకు ఈ పూజకు సంబంధించిందే కాదండి ఈ కిట్ అనేది మీకు వరలక్ష్మి వ్రతం అయిపోయినా కూడా ఒక ఈ నెలలో వచ్చే పండుగలకు కూడా ఈ వత్తులు పసుపు కుంకుమ ఇవన్నీ కూడా బాగా ఉపయోగపడతాయండి. తర్వాత తామర వత్తులు అండి. మనం ప్రత్యేకంగా శ్రావణ మాసంలో తామర వత్తులతో లక్ష్మీ అమ్మవారికి దీపారాధన చేస్తే ఖచ్చితంగా ఐశ్వర్యానికి లోటు ఉండదు, డబ్బు సమస్య లాంటివి తగ్గుతాయి, మీకు ఆర్థికంగా బాగా వృద్ధిలోకి వస్తారు అని చెప్తారండి. తామరవతులతో దీపారాధన ప్రతి ఒక్కరూ చేసుకోండి. తర్వాత ఆవు పంచతం, రోజ్ వాటర్, గంగాజలం అండి. ఈ 3 కూడా ఖచ్చితంగా ఇలాంటి వ్రతాలకైతే మనకి ఉపయోగపడతాయి. తర్వాత సాంబ్రాణి అండి. ఇంకా సాంబ్రాణి అంటే అందరికీ తెలిసిందే కదా. ప్రతి పూజలో కూడా ఇంకా ముఖ్యంగా శుక్రవారం రోజు అమ్మవారి పూజలో ఆదివారాలు కానీ శుక్రవారాల్లో కానీ శ్రావణ మాసంలో ధూపం అనేది వేస్తారు
చేసినప్పుడు ఇల్లంతా సాంబ్రాణి పొగ చూపిస్తే చాలా మంచిదండి. ఈ సాంబ్రాణి పౌడర్లోనే మనకి గుగ్గులం ఇవన్నీ కూడా మిక్సప్ అయి ఉంటుందండి. తర్వాత పంచగవ్య దీపాలండి. నేనైతే ఈ సంవత్సరం కిట్లో 4 దీపాలైతే ఇవ్వడం జరుగుతుందండి. ఈ దీపాలను మనము నూనె పోసి అందులో ఒత్తి వేసుకొని దీపారాధన చేసుకోవచ్చండి. కానీ ఇవి అంత ఈజీగా వెలగవండి. కొద్దిగా కర్పూరం అవన్నీ వేసి మనము వెలిగించాలి. ఒక సర్టన్ టైంలో బాగా మండిన తర్వాత అది మొత్తం కూడా బర్న్ అయిపోతుంది. అందుకని ఏదైనా ఒక మట్టి ప్రమిద పెట్టుకొని దాంట్లో పంచగవ్య దీపారాధన పెట్టుకోండి. అలా కొంతమంది ధూపంలో కొద్దిగా పొడి చేసుకొని కూడా వేసుకుంటారు. అలా కూడా వేసుకోవచ్చండి. పంచగవ్య దీపారాధన చేయడం వల్ల ఏంటండి ప్రయోజనాలు అంటే, మన శాస్త్రం ప్రకారం పంచగవ్య దీపారాధన అంటే ఆవు పేడ, అలానే మనకి ఆవు నెయ్యి, ఆవు పాలు వీటన్నిటి నుంచి ఈ దీపాలు అనేటివి తయారు చేస్తారండి. శాస్త్రం ప్రకారం పంచగవ్య దీపారాధన చేయడం వలన ఇంట్లో యజ్ఞం హోమం చేసినటువంటి ఫలితం అయితే పొందుతారండి. అందుకని నేనైతే పంచగవ్య దీపాలు అనేటివి ఇవ్వడం జరిగింది. తర్వాత జాజు అన్నా జేగోరు అన్నా ఏదైనా ఒకటేనండి. ఇది ఎందుకు ఉపయోగిస్తారండి అంటే, ఇప్పుడు మనం పూజా పీఠం అనేది పెడతాం కదండి, దానికన్నా ముందు ఆ ప్రాంతంలో కొద్దిగా నీళ్లు చల్లి మనం ముగ్గు వేస్తాం కదా, దానికన్నా ముందు ఈ జాజులో కొద్దిగా వాటర్ని వేసుకొని ఏదన్నా ఒక గుడ్డ తీసుకొని బాగా తడుపుకొని మొత్తం మీరు బాగా అలుకోవాలండి. అంటే బాగా రుద్దుకోవాలి. అది కొద్దిగా ఒక 5 మినిట్స్ తర్వాత డ్రై అయిన తర్వాత దాని మీద అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకొని దాని మీద పీఠం అనేది వేసుకొని పీఠం మీద వస్త్రం అనేది వేసుకోవాలండి. తర్వాత గంధం అండి. గంధం అంటే ఇంకా మీరు బొట్లు పెట్టుకోవడానికి గంధం బాగా మనం ఉపయోగించుకోవచ్చు. అష్టగంధం ట్యూబ్ అండి. ఈ సంవత్సరం మనం ఇది కొద్దిగా ఎక్స్ట్రాగా యాడ్ చేయడం జరిగిందండి. ఎందుకంటే చాలామంది ఈ పేస్ట్తో కూడా పెడుతూ ఉంటారండి. ఇలా పెట్టడం వల్ల ఎక్కువ రోజులు మనకి ఈ ఫోటోలకి బొట్లు అలానే ఉంటాయి, మనకి చెరిగిపోవు అని కూడా ఒక నమ్మకం అండి. అందుకని ఈ అష్టగంధం పేస్ట్ అనేది పెట్టానండి. ఎక్కువగా మూత ఓపెన్ చేసి పెట్టకండి. మీరు పెట్టుకున్న తర్వాత వెంటనే మూత అనేది క్లోజ్ చేసేస్తే మీకు కొద్దిగా ఎక్కువ రోజులు అనేది ఉంటుందండి. తర్వాత ఎండు ఖర్జూరం అండి. ఎండు ఖర్జూరం అనేది మనం నైవేద్యంగా పెట్టచ్చు. అలానే తాంబూలంలో కూడా మనము ఒక 2 ఎండు ఖర్జూరం పెడితే, అట్టిపళ్ళు లేనప్పుడు పసుపు కొమ్ములు ఎండు ఖర్జూరం ఇవి పెడితే అవి నిండు తాంబూలంతో సమానం అండి. తర్వాత వక్కలు. తాంబూలంలో వక్కలు ఉపయోగపడతాయి కాబట్టి అందుకని ఈ కిట్లో అయితే వక్కలు కూడా ఒక 9 పెట్టడం జరిగిందండి. అన్నీ 9 పెడతామండి ఖచ్చితంగా. తర్వాత పసుపు కొమ్ములు అండి. పసుపు కొమ్ములు అమ్మవారి ఫోటోకి ఇరువైపులా ఈ పక్క 2 ఆ పక్క 2 పెట్టుకుంటే మనకి ఏనుగులతో సమానం అండి. అలానే తాంబూలంలో కూడా అట్టిపళ్ళు పండ్లు ఏవీ లేనప్పుడు ఈ పసుపు కొమ్ములు కూడా తాంబూలంలో పెట్టి ఇస్తే చాలా మంచిదండి. అలా పెట్టడం వల్ల అది నిండు తాంబూలంతో సమానం అండి. తర్వాత బొగ్గులు. ఈ సంవత్సరం ఈ ఐటెం కూడా కొత్తగా యాడ్ చేయడం జరిగిందండి. బొగ్గులు ఎందుకు పెట్టాను అంటే, పూజ అంతా అయిన తర్వాత ఇది మ్యాజిక్ ఆయిల్ అండి. మీరు డైరెక్ట్గా అలానే చేత్తో పట్టుకొని వెలిగించకండి. ఏదన్నా ఒక మట్టి పాత్రలో పెట్టి ఈ బొగ్గు పెట్టిన తర్వాత అగ్గిపుల్లతో జస్ట్ మీరు ఒక్క సైడ్ మీరు అలా మీరు మండించిన తర్వాత ఆటోమేటిక్గా బొగ్గు మొత్తం కూడా బర్న్ అయిపోతుందండి. మ్యాజిక్ కదా, మీరు అలానే పట్టుకుంటే చెయ్యి కాలిపోతుంది. సో అందుకని మీరు అక్కడ వెలిగించేంత వరకు జస్ట్ ఊరికలా పట్టుకొని తర్వాత చెయ్యి తీసేసేయండి. ఆటోమేటిక్గా మొత్తం కూడా అది బర్న్ అయిపోతుంది. దాని మీద మీరు సాంబ్రాణి పొడి కానివ్వండి, పంచగవ్య పొడి, అలానే లవంగాలు ఇవన్నీ వేసి ధూపం అంతా ఇల్లంతా చూపిస్తే చాలా మంచిదండి. తర్వాత జవ్వాది పొడి అండి. అమ్మవారి మంగళకరమైన వస్తువులండి. అమ్మవారి మంగళకరమైన వస్తువులో ఒక వస్తువు జవ్వాది పొడి. మనం పూజ చేసేటప్పుడు కలశంలో అయితే జవ్వాది పొడి వేసుకుంటామండి. అలానే పూజ చేసే ఆ ప్రాంతంలో కూడా కొద్దిగా జవ్వాది పొడి కనుక వేస్తే ఆ సుగంధభరితమైనటువంటి స్మెల్ మన చుట్టూ ఒక పాజిటివిటీ అనేది ఎక్కువ స్ప్రెడ్ చేస్తుందండి. అమ్మవారికి కూడా జవ్వాది పొడి మంగళకరమైన వస్తువు అండి. తర్వాత పచ్చకర్పూరం కూడా మనము కలశంలో వేసుకుంటామండి. అలానే మన పూజలో కూడా కొద్దిగా చల్లుకోవచ్చు. అంటే ఆ స్మెల్ కోసము పచ్చకర్పూరంతో చాలా రెమెడీస్ కూడా ఉన్నాయండి. సో నేనైతే ఒక బాక్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత అత్తర్ లిక్విడ్ అండి. అత్తర్ లిక్విడ్ కూడా మనకి మంగళకరమైన వస్తువు. లక్ష్మీ అమ్మవారు ఎక్కడ ఉంటే ఒక సుగంధభరితమైనటువంటి స్మెల్ వస్తుంది కదా, దానికి కారణం జవ్వాదు, అత్తరు, కస్తూరి ఇవన్నీ అండి. తర్వాత దారం అండి. దీన్ని మౌలి అంటారు. ఎరుపు పసుపు రంగుతో ఉంటుంది. ఈ దారం ఎందుకు పెట్టాను అంటే, మనం వరలక్ష్మి వ్రతం పూజలో అష్టోత్తరాలు ఇవన్నీ అయిన తర్వాత తోరం పూజ అనేది ఉంటుందండి. ఈ తోరంకి 9 ముడులు అనేటివి మనం ఖచ్చితంగా వేసుకోవాలి. ఈ 9 ముడులు వేసుకొని ఒక్కొక్క తోరంకి ఒక్కొక్క తోర గ్రంథి పూజ చేసుకోవాలి. అందుకని తోరం కట్టుకోవడం కోసం ఈ దారం అనేది అయితే ప్రొవైడ్ చేశానండి. దీనికే పసుపు అనేది రుద్దుకొని దానికి ముళ్ళు వేసుకొని పూజ అనేది చేసుకోండి. తర్వాత పూసలండి. ఇవైతే నేను ఈ సంవత్సరం కొత్తగా పెట్టానండి. ఇందులో 2 ఒరిజినల్ పగడాలు, అలానే 2 నలుపు పూసలు, అలానే
పర్ల్స్ అంటే ముత్యాలు. ఇవి ఒరిజినల్ అండి. ఇవి మనకి చిన్న బాక్స్‌లో 2 అయితే ఉంటాయి. మొత్తం 3 ఐటెమ్స్ అయితే ఉంటాయి. కాసులనేటివి తెచ్చుకుంటూ ఉంటారండి. లేదు అనుకున్న వాళ్ళు ఒక దారంలో వీటిల్ని బాగా గుచ్చి మీరు అమ్మవారికి తాళిలాగా కూడా వేసుకోవచ్చండి. బంగారు కాసు కొనుక్కున్న వాళ్ళు కూడా ఇలాంటివన్నీ పూసలు గుచ్చి అమ్మవారికి వేసి పూజంతా అయిన తర్వాత వీటిల్ని మన మంగళసూత్రంలో కూడా వేసుకోవచ్చండి. చాలా మంచిది. కానీ వీటికేంటంటే కొద్దిగా హోల్స్ అనేటివి కొద్దిగా చిన్నగా ఉంటాయి. మరీ అంత పెద్దగా ఉండవు. అవి చూసుకొని మీరు వేసుకునేటువంటి దారాన్ని బట్టి అవి మనం కూడా వేసుకోవచ్చు. ఈ సంవత్సరం అయితే ఇది నేను కొత్తగా పెట్టానండి. అందరికీ ఉపయోగపడాలని. తర్వాత కస్తూరి గోరోచనం. ఈ కస్తూరి గోరోచనం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి కూడా మంగళకరమైన వస్తువుల్లో ఒక వస్తువులు. ఈ గోరోచనం అనేది కొద్దిగా మనం కుంకుమలో కలుపుకొని మనం అష్టోత్తరాలు ఇలాంటివి కానీ పఠిస్తే ఐశ్వర్యానికి ఎటువంటి లోటు ఉండదు అని మనం చెప్తూ ఉంటారండి. కస్తూరి గోరోచనం ఈ 2 అసలు దొరకడం చాలా కష్టము. ఇవి కూడా మంగళకరమైన వస్తువులేనండి. అమ్మవారికి ప్రీతికరమైన వస్తువులు. ఒకవేళ నేను చెప్పాను అని కొంతమంది నమ్మరండి. నమ్మకపోయినా పర్లేదు. ఒక్కసారి వీటి ఉపయోగాలు మీరు గూగుల్‌కి వెళ్ళి కస్తూరి గోరోచనం ఉపయోగాలు అని మీరు సెర్చ్ చేసి చూడండి. ఆటోమేటిక్‌గా వీటి గురించి అన్ని ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తాయి. ఇవి అందరికీ దొరకవని ఈ సంవత్సరం కిట్‌లో అయితే నేనైతే యాడ్ చేశానండి. తర్వాత దశాంగం అండి. దశాంగం మనం పెద్ద పెద్ద దేవాలయాలకు వెళ్ళినప్పుడు ఒక సుగంధభరితమైనటువంటి స్మెల్ వస్తుంది కదా. అది ఎందుకు వస్తుంది అంటే ఈ దశాంగం పౌడర్తో ఒక కోన్ దీని లోపల ఒక కోన్ టైప్లో ఒక ఉంటుందండి. మనకి ప్లాస్టిక్లో ఉంటుంది. దాంట్లో మనము ఈ దశాంగం పొడిని ఫిల్ చేసి అలానే మనం పెడితే అది ఒక కోన్ షేప్లో వస్తుంది. మనం అగ్గిపెట్టెతో మనం వెలిగిస్తే కొద్దిసేపు తర్వాత ఆపేస్తే మొత్తం ఆ పొగంతా కూడా ఇంట్లో మొత్తం కూడా స్ప్రెడ్ అవుతుంది. చాలా మంచిదండి. తర్వాత కర్పూరం అండి. ఇంకా యాక్చువల్గా నేను 25 గ్రామ్స్ కర్పూరం అయితే పెట్టానండి. కానీ ఏమైందంటే మేము తెచ్చుకునే షాప్‌లో ఆ సైజు ప్యాకెట్లు అయితే దొరకలేదు నాకు ఈ సంవత్సరం. అందుకని 2 10 గ్రామ్స్ ప్యాకెట్లు అయితే పెట్టానండి. తర్వాత అమ్మవారి మంగళకరమైన వస్తువులు. వీటి గురించి ప్రత్యేకంగా చెప్పాలండి. నేను ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ సెపరేట్ కవర్‌లో అయితే పెట్టాను. కానీ ఈసారి ఒక బాక్స్‌లో పెట్టానండి. నేను మీకు ఇచ్చినా కూడా మీరు ఇవన్నీ ఒక ప్లేట్‌లో వేసుకుంటారు. అన్నీ కలిపే వేసుకుంటారండి. అందుకని ఒక బాక్స్‌లో అయితే వీటన్నిటిని అయితే నేను అరేంజ్ చేసి వేశాను. ఈ సంవత్సరం కిట్‌లో నేను 2 కాయిన్స్ అయితే అమ్మవారివి బ్రాస్ కాయిన్స్ అండి. ఇత్తడి కాయిన్స్, అష్టలక్ష్మి కాయిన్, లక్ష్మీదేవి కాయిన్. ఈ 2 అయితే నేనైతే ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా వేశానండి. లాస్ట్ ఇయర్ అయితే ఒక అష్టలక్ష్మి కాయినే వేశాను. కానీ ఈసారి 2 కూడా వేశానండి. తర్వాత ముత్యపు శంకు. ఈ ముత్యపు శంకుని శ్రీచక్ర శంఖం అంటారు, ముత్యపు శంఖం అంటారు. సో ఇలా పేర్లతో కూడా పిలుస్తారండి. ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువులండి. తర్వాత అమ్మవారికి చిట్టి గాజులు 3 రంగులతో కలిపి అంటే ఎరుపు 11, పచ్చ 11, ఎల్లో 11 ఈ చిట్టి గాజులతో కూడా మీరు అమ్మవారికి పూజ అనేది చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు సపరేట్‌గా 108 కావాలి అన్న కూడా వాటికి సపరేట్ ఛార్జెస్ అయితే ఉంటాయి. మీకు కావాలంటే కూడా మన దగ్గర అయితే ఉన్నాయి. ప్రొవైడ్ అయితే చేస్తానండి. అలానే లక్ష్మీ గవ్వలు అన్నీ కూడా 9 ఇస్తున్నానండి. అలానే మనకి బయట మార్కెట్‌లో ఒక్కటి 10 రూపాయల లెక్కన అమ్ముతారండి. సో మనం ఈ కిట్‌లో అంటే మీకు దొరకవు. కొంతమందికి దొరుకుతాయండి, కొంతమందికి దొరకవు. అందుకని నేను ఇక్కడ ప్రతి మంగళకరమైన వస్తువు కూడా 9 అయితే ఇక్కడ అయితే పూజలో ముఖ్యంగా పెట్టడం జరిగిందండి. లక్ష్మీ గవ్వలు 9 పెట్టడం జరిగింది. గోమతి చక్రాలు, అలానే గురువింద గింజలు అయితే 11 పెట్టాను. అలానే తామర గింజలు ఇవన్నీ కూడా నేను మంగళకరమైన వస్తువులు పెట్టానండి. ముఖ్యంగా శ్రీఫలం అనేది పెట్టానండి. శ్రీఫలం కొద్దిగా కాస్ట్ ఎక్కువ, కానీ ఇది కానీ పూజలో పెడితే చాలా మంచిదండి. ఎప్పుడు కూడా పూజలో మీ దేవుడి రూమ్‌లో ఈ శ్రీఫలం అనేది లక్ష్మీ అమ్మవారి దగ్గర అలానే పెట్టేయండి. చాలా మంచిది. దీని మన చిన్న టెంకాయ టైప్‌లో ఉంటుందండి. అయితే నేను ఇక్కడ చిన్న సైజు ఉన్నాయని 2 పెట్టానండి. ఒకవేళ పెద్ద సైజు కనుక దొరికితే ఒకటైతే పెడతాను. మళ్ళీ మీకు కిట్ వచ్చిన తర్వాత అదేంటండి మీరు ఫస్ట్ కిట్‌లో 2 పెట్టారు కదా, మాకు ఒకటే వచ్చింది కదా అని అడగొద్దండి. ఎందుకంటే నాకు ఇప్పుడు చిన్న దొరికాయి. నేను పెద్దవే అడిగాను. తెప్పించిన తర్వాత అందరికీ పెద్దవైతే ఒక్కొక్కటి పెడతాను. తర్వాత ఈసారి నేను చెప్పాను కదండి, ఇంతటితో కలిపి మనకి 45 ఐటమ్స్ 43 ఐటమ్స్ అయితే అయ్యాయండి. ఈసారి నేను కొద్దిగా ప్రత్యేకంగా ఏం పెట్టాను అంటే మనం జల దీపాలు వదులుతాం కదండి, వాటర్ ఫ్లోట్ దీపాలు అంటారు కదా. లక్ష్మీ అమ్మవారికి మా పాలల్లో మనం నెయ్యి వేసి దీపారాధన చేస్తామండి. వెన్నెల దీపం అనే పేరుతో కూడా పిలుస్తారు. పాల దీపం, క్షీర దీపం అంటారండి. సో ప్రతి ఒక్కరూ కూడా మీరు వరలక్ష్మి వ్రతం పూజలో క్షీర దీపం పెట్టుకుంటే చాలా మంచిదండి. అండ్ పాలు అంటే వైట్గా ఉంటాయి కదండి. ఎవరికైనా చంద్ర దోషాలు ఉన్నా, చంద్రుడికి అధిపతి లక్ష్మీదేవి అండి. ఎవరి జాతకంలో అయినా సరే కొద్దిగా మనస్సుకు సంబంధించి ఎక్కువగా ఫీలింగ్స్, ఎప్పుడు ఏదోటి ఓవర్ థింకింగ్ చేయడము ఇలాంటివి చేస్తున్న వాళ్ళకి ఎక్కువగా చంద్రుడు ఇబ్బంది పెడుతూ ఉంటారండి. సో
చంద్రదోషాలు ఇలాంటివి ఏవి ఉండకుండా ఉండాలంటే క్షీరదీపం అనేది అమ్మవారికి పెడితే చాలా మంచిది. సో మీ అందరూ ఈ దీపాలు అనేటివి మనకు దొరకవండి, మార్కెట్లో దొరకడం చాలా కష్టము. నేను ఆ సైడ్ నుంచి ఒక గిఫ్ట్ అనేది అనుకోండి. అలానే ఇంకొక గిఫ్ట్ ఏంటంటే దియా విక్ హోల్డర్ అండి. అంటే దీపారాధన చేసేటప్పుడు మనకి ఒత్తులు అనేటివి ఎక్కువ కాలిపోయి ఆ కాలిపోయింది మొత్తం కూడా మనకి ఆ దీపపు కుంది కూడా కాలిపోతూ ఉంటాయండి. ఈ ప్రాబ్లం నేను చాలా సార్లు ఫేస్ చేశాను. అట్లీస్ట్ నా సబ్స్క్రైబర్లు మన దగ్గర ఎవరైతే కిట్ తీసుకుంటారో వాళ్ళకి పలానా సుప్రియ ఇచ్చారు, శివ సుప్రియ వాళ్ళ ఛానల్ నుంచి ఇది మాకు గిఫ్ట్గా ఇచ్చారు అని మీరందరూ గుర్తు పెట్టుకోవాలని ఈ దియా విక్ హోల్డర్ అనేది అయితే నేను స్పెషల్గా ప్రొవైడ్ చేస్తున్నానండి. ఇది మనకి ఈజీగా కాస్ట్ అనేది ఎక్కువే ఉంటుంది. కొద్దిగా పెద్ద సైజ్ అండి, చిన్న సైజ్ కాదు. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. కొద్దిగా వెయిట్ కూడా ఉందండి. ఏదన్నా మనం ఇస్తే కొద్దిగా అందరికీ గుర్తుండాలి కదా, అందుకని కొద్దిగా వెయిట్లో ఉన్నవే మంచివే తీసుకొని అయితే నేను మీ అందరికీ ఇస్తున్నాను స్పెషల్గా. సో మీకు ఇది నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇది మనం పూజలో పెట్టుకోవడం వల్ల దీపారాధన అనేది ఎక్కువసేపు అయితే వెలుగుతూ ఉంటుందండి, తొందరగా కొండెక్కదు. ఇంకొక మామూలుగా ఏంటంటే కిట్ అంటే ఖచ్చితంగా వరలక్ష్మి వ్రతం బుక్ అయితే పెడతాం కదా అండి. సో అలానే ఈ సంవత్సరం కూడా వరలక్ష్మి అమ్మవారి పుస్తకం అనేది పెట్టాను. అలానే మణిద్వీప వర్ణన పుస్తకం కూడా ఈ సంవత్సరం అనేది యాడ్ చేయడం జరిగిందండి. అంటే ఇందులో మనకి అష్టలక్ష్ములకు సంబంధించిన మంత్రాలు ఉంటాయి. అలానే మణిద్వీప వర్ణన అమ్మవారి అష్టోత్తరాలు, మణిద్వీప వర్ణన స్తోత్రాలు ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో అయితే ఉన్నాయండి. సో మీ అందరికీ ఇది కూడా ఉపయోగపడుతుంది. మనం ఏది చేసినా సరే ఒకవేళ కాస్ట్ ఎక్కువైనా మీ అందరికీ మన సైడ్ నుంచి అన్నీ కూడా రీజనబులే ఉంటుందండి. మీరు ఎక్కడ కంపేర్ చేసుకున్నా మన దగ్గర కాస్ట్ అనేది చాలా రీజన్గా ఉంటుంది. అలా అని క్వాలిటీలో అయితే మేము అస్సలు కాంప్రమైజ్ అవ్వమండి. బయట మార్కెట్లో ఏవైతే క్వాలిటీ ఐటమ్స్ ఉన్నాయో అవే మేము మన ఛానల్లో సేల్ చేస్తున్నాము. అరే వీళ్ళకి తక్కువ వస్తున్నాయేమో, వీళ్ళు తక్కువ పెట్టేస్తున్నారేమో అలా ఎప్పుడు అనుకోకండి. అండ్ చెప్పాను కదండి, ఈ మణిద్వీప వర్ణన పుస్తకము అలానే వరలక్ష్మి వ్రతం పుస్తకం వీటన్నిటితో కలిపి మనకి 48 రకాల వస్తువులండి. ఇవన్నీ కూడా కిట్లో అయితే పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు నేను మీకు కిట్ కాస్ట్ అనేది రివీల్ చేస్తానండి. దీనికన్నా ముందు ఒక చిన్న విషయం అండి, మీకు ఒకవేళ ఈ కిట్ కావాలి అంటే దయచేసి నాకు నార్మల్ కాల్స్ కన్నా వాట్సాప్ మెసేజెస్ చేయండి. ఎందుకంటే ఇది బిజినెస్ నెంబర్ అండి. అండ్ ఎక్కువ కాల్స్ చేయడం వల్ల మన మొబైల్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. నేను ప్రతిసారి ఈ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నాను. మీరు ఫోన్స్ లిఫ్ట్ చేయరండి అని మీరు అందరూ బాధపడుతూ ఉంటారు కదా, అందుకని మీ అందరికీ నా సైడ్ ఒక సజెషన్ అండి, వాట్సాప్ మెసేజెస్ చేయండి. ప్రతి ఒక్కరికి అర్ధరాత్రి అయినా సరే ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తాను. అయితే కిట్ కాస్ట్ వచ్చేసి 1650 రూపాయలండి. అండ్ ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుంది. సో మీకు ఈ కాస్ట్ అనేది ఖచ్చితంగా రీజనబుల్ అయితే అనుకుంటున్నాను. అండ్ ఈ కాస్ట్ నేను పెట్టడానికి కారణం ఏంటంటే నేను ఎప్పుడూ కూడా దుర్గమ్మని అయితే నమ్ముతూ ఉంటానండి. నేను పెట్టే ఈ కిట్ కానీ అలానే ఈ కిట్ కాస్ట్లు కానీ అమ్మ దగ్గర నేను చీటీలు వేస్తాను. అమ్మ నాకు ఏ కాస్ట్ అయితే ఇస్తుందో అదే కాస్ట్ అయితే నేను పెడతానండి. ఒకవేళ అమ్మ ఎప్పుడు మనల్ని నష్టపోనిది కదండి, నన్ను నష్టపోనిదు, మిమ్మల్ని నష్టపోనివ్వదు కదా. సో ఆ నమ్మకంతోనే అమ్మ ఇచ్చిన కాస్టే నేను పెట్టానండి మీకు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కిట్లో స్పెషల్గా కామాక్షి దీపాలు అనేటివి చాలామంది అడిగారండి. నేను ఇక్కడ 2 సైజెస్ అయితే చూపిస్తున్నాను. చిన్న సైజు కామాక్షి దీపం మీకు ఒకవేళ కావాలి అని అనుకుంటే ఈ కిట్ ప్లస్ మీకు కామాక్షి దీపం 2 కలిపి 2000 రూపాయలకైతే నేను ప్రొవైడ్ చేస్తానండి. అండ్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాను. ఒకవేళ మీకు పెద్ద కామాక్షి దీపం కావాలి అంటే దానికి డిఫరెన్స్ అనేది ఒక 2 ఇంచెస్ సైజ్ అనేది ఎక్కువ ఉంటుందండి. పెద్ద కామాక్షి దీపం కావాలి అంటే 2150 రూపాయలు అయితే ఉంటుందండి. సో మీకు ఒకవేళ కామాక్షి దీపం కావాలి అంటే ఒక కాస్ట్ అయితే ఉంటుంది. మీకు కామాక్షి దీపం వద్దు అని అనుకుంటే మీకు నార్మల్ 1650 రూపాయలే ఉంటుందండి. ఇదండి ఓవరాల్గా కిట్ అయితే ఇది. మీకు ఒకవేళ ఇది ఉపయోగపడింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ కిట్ కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా స్క్రీన్ మీద నా వాట్సాప్ నెంబర్ ఉందండి, తప్పకుండా సంప్రదించండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.